సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1940 తెలంగాణ సాయుధ పోరాటం భాగస్వామిగా వెట్టి చాకిరి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దున్నేవారిదే భూమి అని పెద్ద ఎత్తున నిజాం నవాబులతో పోరాటం చేయడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా చాకలి ఐలమ్మ ప్రతీక అన్నారు. ఆమె ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక గెస్ట్ హౌస్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆ పార్టీ అధ్యక్షులు స్వామి, దుబాక నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండలరెడ్డి, నాయకులు ప్రసాద్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పోచయ్య, భరత్లు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తొగుట మండలంలో వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, మహనీయుల పేర్లు స్మరించుకుంటూ ఈరోజు వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 1940 తెలంగాణ సాయుధ పోరాటంలో భాగ్యస్వామిగా వెట్టి చాకిరి వ్యవస్థకు వ్యతిరేకంగా పాలకుర్తి బిడ్డ వరంగల్ జిల్లా ఆ రోజు ఐలమ్మ గారు ఎన్నో భూ పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మ గారు మరి ఈరోజు కూడా మలిదశ తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, ఇలాంటి ఉద్యమానికి కూడా స్ఫూర్తి. ఆ రోజు భూదాన్ ల్యాండ్స్ పంచిండ్రంటే మరి చాకలి ఐలమ్మ గారి భూస్వామ్య వ్యవస్థ పైన పోరాటం. మరి వారిని ఇప్పటికి కూడా స్మరించుకోవడం అంటే పేద ప్రజల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం కృషి చేశారు. కాబట్టి ముందు కూడా వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మనమందరం కూడా సమాజంలో మంచి కోసం కృషి చేయాలి.